బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2 వేర్వేరు అవినీతి కేసుల్లో ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు జైలు శిక్ష విధించింది. రాజక్ న్యూ టౌన్ ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి షేక్ హసీనాతో పాటు ఆమె బంధువులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢాకాలోని కోర్టు 4కు చెందినటువంటి ప్రత్యేక జడ్జి రాబిల్ ఆలం ఈ కేసులో తీర్పును వెలువరించారు. షేక్ హసీనాకు ఒక్కో కేసులో 5 ఏళ్లు చొప్పున మొత్తం 10 ఏళ్లు జైలు శిక్ష విధించారు. షేక్ హసీనా మేనల్లుడు రద్వాన్ ముజీద్ సిద్దిక్, మేనకోడళ్లు తులీప్ రిజ్వానా సిద్దిక్, అజ్మినా సిద్దిక్లకు కూడా ఈ అవినీతి కేసుల్లో శిక్ష పడింది. ఇక ముజీబ్ సిద్దిక్ 4 ఏళ్లు, మేనకోడళ్లకు 7 ఏళ్లు చొప్పున శిక్ష విధించారు. ఇక రాజక్ న్యూ టౌన్ ప్రాజెక్టు కేసులో సరెండర్ అయిన ఖుర్షీద్ ఆలంకు 1 ఏడాది పాటు జైలు శిక్ష విధించారు. నిందితులందరికీ జరిమానా కూడా విధించారు. జరిమానా కట్టని పక్షంలో అదనంగా 6 నెలలు జైలు జీవితాన్ని అనుభవించారని ఆదేశాలిచ్చారు.